జ్ఞానజ్యోతి తెలుగు ఛానల్కి మీకు పునఃస్వాగతం. ఈనాటి ఒక కొంతమందికి తెలియనటువంటి విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, రావణాసురుడి భార్య కప్పగా ఎందుకు మారింది? ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. అది చాలా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటిది. మండోదరి అన్నటువంటి మాట మనం వింటే చాలు ఎంతటి పతివ్రతో పవిత్రమైనదో మనకి తెలుస్తుంది. మండోదరి నిజానికి ఒక దేవత, చాలా అందగత్తె. ఒకప్పుడు ఆమె కైలాసంలో శివపార్వతులను దర్శించుకునేందుకు వెళ్తుంది. అయితే అదే సమయానికి పార్వతీదేవి తన కుమారులను చూసేందుకు పక్కకు వెళ్తుంది. ఈ క్రమంలో మండోదరి చూపు శివుడిపై పడుతుంది. అయితే అదే సమయానికి అటుగా వచ్చినటువంటి పార్వతీదేవి మండోదరికి కప్పగా మారమని చెప్పి శాపం పెడుతుంది. ఆ తర్వాత ఆమె కప్పగా 12 సంవత్సరాలు నీవు ఉండాలని పార్వతీదేవి ఆమెను శపించింది. ఆమెను బావిలో పడేస్తుంది. ఆ కప్పని మండోదరి అసలు పేరైతే మధుర అన్నటువంటి మయుని కుమార్తె మండోదరి. ఆ విధంగా ఈ కథను మనం చెప్పుకోవడం జరిగింది. 12 సంవత్సరాల పాటు తిరిగి తపస్సు చేస్తుంది. అది బావిలో తపస్సు చేసి తిరిగి మయునికి వరం చేత ఈ మధుర అన్నటువంటి ఈమె మయునికి జన్మించి తిరిగి రావణాసురుడికి భార్యగా పొందుతుంది.